మేము పనుల మీద దృష్టి పెట్టే కంటే ప్రచారం మీద దృష్టి పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళమని. చెయ్యని పనులకి ప్రచారం ఎంత చేస్తే ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు పనులు చేసి ఉన్నారనుకోండి, మీరు చెప్పక్కర్లేదు కదా, ప్రజలకే తెలుస్తుంది కదా అది. ఇప్పుడు చెయ్యని పనులకే ప్రచారం కావాలి, చేసిన పనులకు ప్రచారం ఎందుకు అసలు? మీరు చేసుంటే ఇంక అసలు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన అనడం విన్నాను నేను. 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెడితే మేము గెలిచి ఉండేవాళ్ళమే అని. మీకు మాత్రం ఏం తక్కువ ఉన్నాయి? మీకు ఉన్నాయి కదా. ఇప్పుడు మీ సొంత భాగాలే బోలెడు ఉన్నాయి, పైగా మీకు TV9 ఉంది, టీ న్యూస్ ఛానల్ ఉంది, మళ్ళీ ఇంకా కొన్ని ఛానల్స్ని కూడా అదిరించి బెదిరించి మీరు బాగానే NTV మీకే సపోర్ట్ ఇచ్చింది. మీకు సపోర్ట్ ఇవ్వందల్లా TV5 ABN మాత్రమే, కానీ మిగతా అన్నీ మీకు సపోర్ట్ ఇచ్చినాయి కదా. అట్లాగే మిర్రర్ ఛానల్ ఉంది మీకు, అట్లాగే బోలెడు ఉన్నాయి మీకు లేకపోవడం ఏమీ లేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇవన్నీ ఏంటంటే ఆడచేతగాక మధ్యలో ఓడి అన్నట్లు ఇప్పుడు ఏవో కుంటి సాకులు వెతుక్కుంటున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. కాంగ్రెస్ DNAలోనే హిందుత్వ వ్యతిరేకత ఉందని, అయోధ్య ఆహ్వానాన్ని వ్యతిరేకించడం వెనుక ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయని కిషన్ రెడ్డి అంటున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కనుక ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే కనుక మీకు ఇలాగా హిందువుల ఓట్లు చీల్చుకుంటానికి ప్రయత్నం చేసేవాళ్ళు కదా. ఇప్పుడు పక్కన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనో లేకపోతే హిందువులు వ్యతిరేకం అవుతారని తెలిసి కూడా వాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడ్డారు. ఇది మనది లౌకిక రాజ్యం, అంటే ఏ మతానికి ప్రభుత్వం కొమ్ము కాయకూడదు, అన్ని మతాల్ని సమానంగా చూడాలి అనే ఒక రాజ్యాంగం మనకుంది. మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేసి అధికారంలోకి రావటం కోసమే ఆ రోజు రామజన్మభూమి బాబ్రీ మసీదు గొడవలో బాబ్రీ మసీదుని కూలగొట్టి అక్కడ మేము రాముడి గుడి కడతాము అని చెప్పి ఆ రోజు నుంచేనే కదా మీ బీజేపీ పెరుగుతూ వచ్చింది. అప్పుడు ఉన్నది మీకు 2 సీట్లు, పార్లమెంట్ సీట్లు. అప్పటి నుంచి మెజారిటీ ప్రజల హిందువుల మనోభావాల్ని మీరు ఇలా దువ్వుకుంటూ వాళ్ళ మనోభావాల్ని మీరు ముద్దు చేస్తూ వచ్చి మీకు మతం తప్పితే ఇంకేమీ అక్కర్లేదు, మీకు తిండి అక్కర్లేదు, మీకు ఉద్యోగాలు అక్కర్లేదు, మీకు వ్యాపారాలు అక్కర్లేదు, పెట్రోల్ రేటు 100 రూపాయలు అయినా పర్వాలేదు, అలాగే గ్యాస్ బండ 1200 అయినా పర్వాలేదు, మీకు మతం ఉంది కదా అని వాళ్ళని అలా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చింది మీరు కదా. మరి కాంగ్రెస్కే కనుక ఆ ఉద్దేశమే ఉంటే, ఆ తెలివి లేదు అని నేను అనను. వాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడ్డారు. అలా కాకోకుండా ఉండున్నట్లయితే కనుక వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? వాళ్ళు మీకంటే ముందే ఈ పాట తీసుకునేవాళ్ళు, ఈ పల్లవి ఎప్పుడో అందుకునేవాళ్ళు కదా వాళ్ళు. మీరు మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ ఓటర్లని మీరు మచ్చిక చేసుకోవడం కోసం మీకు మతం తప్పితే ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పి వాళ్ళని మూర్ఖత్వంలో ముంచి మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి రావడానికి ఏం చేసి అధికారంలోకి రావాలి? ఇప్పుడు పోయినసారి మీరు అధికారంలోకి ఎలా వచ్చారు? మొదటిసారి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలే, ప్రతి అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పారు. అలాగే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసేసి అందరూ ఖాతాలు ఓపెన్ చేసుకోమంటే అందులో డబ్బులు వేస్తారు కావని ఎదురు చూస్తూ ఉన్నారు. డబ్బులు వేయకపోగా వాళ్ళ అకౌంట్లో ఉన్న ఏ కొద్ది గొప్ప డబ్బులు కూడా ఊడ్చుకుపోయేటట్లు మీరు మనీ పెద్ద నోట్లు రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఎన్నో చిన్న వ్యాపారాలు అసలు అంతుపొంతు లేకుండా అయిపోయినాయి. వాళ్ళందరికీ జీవనాధారం కోల్పోయారు, బోలెడు మంది జీవనాధారం కోల్పోయారు. మరి చాలామంది వ్యవసాయదారులు కూడా నష్టపోయారు పెద్ద నోట్ల రద్దు మూలాన. ఆ తర్వాత GST అన్నారు, అతను ఇంకోటి. ఇప్పుడు ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు చాలా తక్కువ ఉన్న సందర్భంలో మీరు 100 రూపాయలు పెట్రోల్ ఎందుకు చేశారు? 100 ఏంటి, వాళ్ళ 106, 110 రూపాయలు అయిపోయింది పెట్రోల్ రేటు. అలాగే డీజిల్ రేటు కూడా అట్లాగే పరుగులు పెడుతుంది. మరి గ్యాస్ రేట్ సంగతి మీకు తెలిసిందే. మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ ఇలా ఉంచి మీకు రాముడు ఉన్నాడు, మీకు రాముడు వచ్చి అన్నం పెడతాడు అన్నట్లుగా మీరు చేద్దామని చెప్పి చూస్తుంటే దీనికి వాళ్ళు సై అనట్లేదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా మీకు పోటీకి రాలేదని సంతోషించండి. మీరు వాళ్ళ DNA సంగతి మీరేం చూస్తారు? వాళ్ళ DNA ప్రకారం ఈ దేశంలో కాంగ్రెస్ DNAలో ఉన్నదేంటి? పెద్ద ప్రాజెక్టులు కట్టారు వాళ్ళు, పెద్ద IITలు పెట్టారు. ఇవాళ ఈ దేశంలో కాలేజీలు ఉన్నాయన్నా, స్కూళ్ళు ఉన్నాయన్నా, యూనివర్సిటీలు ఉన్నాయన్నా,
పెద్ద పెద్ద ఆనకట్లు ఉన్నాయన్నా, పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయన్నా, దాని వెనక కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరేం చేశారు చెప్పండి? ఈ 10 ఏళ్లలో మీరు పెట్టిన ఒక యూనివర్సిటీ పేరు చెప్పండి. ప్రైవేటు యూనివర్సిటీలకి తలుపులు బార్లా తెరిచారు మీరు. మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏం తీసుకొచ్చారు మీరు? ఏం తీసుకురాలేదు. మరి మీరేం మాట్లాడతారు? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు ఎక్కువ ఉన్న రోజుల్లో కూడా తక్కువకి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు వాళ్ళు అక్కడ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ కొనుక్కొచ్చి కూడా ప్రజల సంక్షేమం కోసం తక్కువకి ఇచ్చారు. మీరేం చేస్తున్నారు? తక్కువ కొనుక్కొచ్చి ఎక్కువకి వ్యాపారం చేస్తున్నారు మీరు. ఇది మీరు చేస్తుంది. ఈ మీ హయాంలో ఇవాళ పేద ధనిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. డబ్బులు ఉన్న వాళ్ళు మరీ డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈ దేశం నుంచి పారిపోయారు ఆర్థిక నేరాలు చేసి భారతదేశంలో. మరి ఇద్దరికి డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి మన దేశంలో. అందరూ మా బిజినెస్లన్నీ బాగలేదు అంటే అంబానీ అదానీలు వ్యాపారాలు చాలా బాగా ఉన్నాయి. ఏ కాంట్రాక్ట్ చూసినా వాళ్ళిద్దరికే వస్తుంది. మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? మీరు మతం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అని చెప్తున్నారు. డబ్బులు సంపాదించుకునే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, సామాన్య ప్రజలు భజనలు చేసుకుంటా కూర్చోండి, ఉపవాసాలు ఉండండి, భజనలు చేసుకోండి. ఇప్పుడు వీళ్ళంతా ఉపవాసాలు ఉన్నారనుకోండి, తిండి గురించి అడగరు కదా.